హలో అందరికీ, పప్పు టమాటా కర్రీ రుచిగా కమ్మగా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ కందిపప్పును 3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇలా తగినన్ని నీళ్లు పోసుకున్నాక పసుపు వేసుకోవాలి కొంచెం. తర్వాత కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పసుపు కుకింగ్ ఆయిల్ వేసుకొని ఒక 4 నుండి 5 విజిల్స్ రానివ్వాలి పప్పు ఉడకడానికి. ఇలా 4 నుండి 5 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయేంత వరకు ఉంచి తర్వాత తీసేయాలి. తీసేసి పప్పు ఈ విధంగా ఉడికాక కొంచెం స్మాష్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కారపొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను నేను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి పోపు రెడీ చేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాక దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు అంతా వేగాలి. ఈ విధంగా వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును ఉడికించుకున్న పప్పులోకి వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా టమాటా పప్పు తయారైపోయింది. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది.